ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మేము అలిపిరిమెట్ల మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. అలిపిరి నుంచి వెళ్ళే ప్రతి భక్తుడికి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. తిరుపతిలో రూమ్స్ లేదా లాకర్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఉండడం మంచిదో కూడా చెప్తాను. సర్వదర్శనం టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, వాటి టైమింగ్స్ ఎలా ఉంటాయో కూడా క్లియర్‌గా చెప్తాను. అలిపిరి మెట్టు దగ్గరికి ఎలా చేరుకోవాలి, లగేజ్ ఎక్కడ డిపాజిట్ చేయాలి, అన్నీ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అలిపిరి మార్గంలో ఉన్న ఆలయాలు, మధ్యలో కనిపించే ప్రకృతి, జంతువుల అందమైన దృశ్యాలు కూడా మీకు చూపిస్తాను. తిరుమలపైకి వెళ్ళాక ఎక్కడ ఉండాలి, దర్శనం ముందు పాటించాల్సిన నియమాలేంటి, పూర్తి దర్శనం ఎలా చేయాలో కూడా వివరంగా చెప్తాను. ఫ్రీగా భోజనం ఎక్కడ దొరుకుతుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయి, నా వ్యక్తిగత అనుభవం మరియు తక్కువ ఖర్చుతో చేసే పూర్తి ప్లాన్ కూడా మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మా ప్రయాణం వరంగల్ నుంచి ప్రారంభమైంది. మేము ట్రైన్లో తిరుపతికి చేరుకున్నాము. టికెట్ ఒక రోజు ముందే తాత్కాల్లో బుక్ చేసుకున్నాము. ఒక్కొక్కరికి మ్యాక్సిమం ₹450 స్లీపర్ క్లాస్లో ఉంటుంది. సాయంత్రం 7కి ట్రైన్ ఎక్కితే तिरुपति एक्सप्रेस वया सामलकोट रेणीगुंटा प्लेटफॉर्म क्रमांक 5। ఉదయం 5 గంటలకి తిరుపతి చేరుకున్నాము. నైట్ జర్నీ కావడం వల్ల మంచి రెస్ట్ కూడా దొరికింది. నిజం చెప్పాలంటే తిరుపతికి వెళ్ళడానికి నైట్ ట్రైన్ బెస్ట్ ఆప్షన్. తిరుపతి స్టేషన్ చేరుకున్నాక బయటికి రావాల్సిన అవసరం లేదు. స్టేషన్ లోపల నుంచే ఒక వే బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా విష్ణు నివాసానికి వెళ్ళొచ్చు. విష్ణు నివాసంలో ఫ్రీ లాకర్స్, హాల్ ఫెసిలిటీ ఉంటాయి. అలాగే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. రూమ్స్ సుమారు ₹300 నుంచి ₹1370 వరకు ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆల్మోస్ట్ మాకు ఫ్రీ లాకర్ అయితే దొరికింది, కానీ దాదాపు గంట సమయం పట్టింది. ఎందుకంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి. తర్వాత మా లగేజ్ని లాకర్లో పెట్టేసి ఒక గంట సేపు రిలాక్స్ అయ్యాము. ఉదయం 7:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటకు వచ్చేసాం. ఇదే విష్ణు నివాసం బిల్డింగ్. మార్నింగ్ టైంలో ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. తిరుపతిలో ఈ మార్నింగ్ ఫీల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడే మనకి సర్వదర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు. యాక్చువల్గా మధ్యాహ్నం 12కి ఓపెన్ చేస్తారు. టైమింగ్స్ మారుతూ ఉంటాయి, చూసుకోవాలి. 12కి ఓపెన్ చేస్తారు కాబట్టి 2 గంటల ముందే ఇక్కడ లైన్లో ఉంటారు ఇక్కడ జనాలు. ఎక్కడైనా ఫ్రీ లాకర్ దొరకలేదా, పక్కనే మనకి హోటల్స్ ఉంటాయి. విష్ణు నివాసం ఆపోజిట్లో 800 నుంచి స్టార్ట్ ఉంటాయి. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో మాకైతే ఫుల్ ఆకలిస్తుంది. బయటికి వచ్చి ఇట్లా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాము. నిజం చెప్పాలంటే అసలు ఇక్కడ పూరి తప్ప ఏం తినకండి. ఆ ఇడ్లీ, వడ అది బాగానే ఉంటాయి, కానీ ఆ చట్నీ మనం తినలేము. పూరి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఆలు కూర మాత్రం ఇస్తారు, చాలా బాగుంది. ఇక్కడ చట్నీ మాత్రం మనం తినలేము, అసలు బాగాలేదు. మేమైతే పూరి తిన్నాము. ఇక్కడ ఏ టిఫిన్ అయినా ₹50 ఛార్జ్ చేస్తారు. వామ్మో, మేము టిఫిన్ చేసి వచ్చేసరికి ఇంతమంది వచ్చేసారు. అసలు ఎంట్రీ బయట నుంచి ఉంటుంది, కానీ పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల బిల్డింగ్ లోపల నుంచి ఎంట్రీ స్టార్ట్ చేశారు. లైన్ కూడా చాలా పెద్దగా ఉంది, కానీ అందరూ ఒకరితో వెయిట్ చేస్తున్నారు. మేము కూడా లైన్లో నిలబడి టోకెన్స్ కోసం వెయిట్ చేసాం. దాదాపు 3 గంటలు పట్టింది ఎస్ఎస్డి టోకెన్స్ రావడం కోసం. మధ్యలో కొంచెం అలసటగా అనిపించినా కూడా తిరుమలకి వచ్చామనే ఫీలింగ్తో మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది. ఇక్కడ ముఖ్యమైన విషయం మాత్రం గమనించాలి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ లేదా జిరాక్స్ తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే సర్వదర్శనం టోకెన్ ఇవ్వరు. కాబట్టి మీరు తిరుపతికి వస్తున్నప్పుడు ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. స్నానం చేసి అలిపిరికి ఆటోలో బయలుదేరాము. టైం అప్పటికే సాయంత్రం 4:30 అవుతుంది. నేను ఈ అక్కని రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో చాలాసార్లు చూశాను. మీరు కూడా రీల్స్లో చూసి ఉంటారు. చాలా కష్టపడుతూ తన కుటుంబాన్ని నడిపిస్తుంది. ఆటో నడపడం చిన్న విషయం కాదు, నిజంగా ఇన్స్పిరేషనల్ అనిపించింది. ఈ అక్క ప్రతి ఒక్కరికి ₹50 తీసుకుంటుంది, తిరుపతి స్టేషన్ నుంచి అలిపిరి మెట్టు వరకు.
దాదాపు మనం అలిపిరి మెట్టు వరకు వచ్చేసాం. అలిపిరి మెట్టులో దిగినాక లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో మన లగేజ్ ఏదున్నా కూడా ఆ కౌంటర్లో డిపాజిట్ చేయాలి. అది మళ్ళీ మనకి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ద్వారా పైకి వస్తుంది. అది మళ్ళీ చూపిస్తాను మీకు. లగేజ్ డిపాజిట్ చేసిన తర్వాత మనకి క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ఇస్తారు. మన బ్యాగ్ కట్టేసేయాలి. రిసీట్ మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ రిసీట్ ఇస్తేనే మన లగేజ్ మనకి ఇస్తారు మళ్ళీ. సో జాగ్రత్త పెట్టుకోండి. ఇదే అలిపిరి మెట్టు ప్రారంభం. శతాబ్దాల క్రితం నుంచి భక్తులు ఈ మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమలకు వెళ్తున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ దారిని అభివృద్ధి చేశారని చెప్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది ఇదే మార్గంలో యాత్ర చేస్తున్నారు. ఇక్కడ చాలామంది భక్తులు ఒక చిన్న పూజ చేసి తమ ప్రయాణం మొదలు పెడతారు. ముందుగా కొబ్బరికాయను కొడతారు. అది మన అహంకారాన్ని పగలగొట్టడం, శుద్ధమైన మనసుతో ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం అని అర్థం. తర్వాత కర్పూరం, అగరబత్తిని వెలిగిస్తారు. అవి మన మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోవాలని, మనసు ప్రశాంతంగా ఉండాలని సూచిస్తాయి. తులసి దళం సమర్పించడం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రియమైన తులసి, అందుకే భక్తి భావంతో అర్పిస్తారు. ఇలా ఈ చిన్న చిన్న ఆచారాలతో భక్తులు తమ అలిపిరి నడకయాత్రను ఎంతో భక్తి విశ్వాసంతో ప్రారంభిస్తారు. ఇది కేవలం నడక కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇదే అలిపిరి రాజగోపురం. ఇక్కడి నుంచే తిరుమల నడకయాత్ర ప్రారంభం అవుతుంది. మొత్తం 3550కి పైగా మెట్లు, దాదాపు 11 కిలోమీటర్ల ప్రయాణం ఈ గోపురం దగ్గర నుంచే మొదలవుతుంది. చాలామంది భక్తులు ఇక్కడ ఒకసారి ఆగి నమస్కారం చేసి మొదటి మెట్టుతో తమ యాత్రను ప్రారంభిస్తారు. ఇది కేవలం ఒక ప్రవేశ ద్వారం కాదు, స్వామివారి వైపు తీసుకువెళ్ళే పవిత్రమైన ఆరంభం. ఇక్కడి నుంచి ప్రతి మెట్టు ఒక ప్రార్థనలా మారుతుంది. ప్రతి అడుగు స్వామివారికి దగ్గరవుతున్న అనుభూతిని ఇస్తుంది. చాలామంది మొదటి మెట్టునే తాకి మనసుతో ఒక కోరికతో ఈ ప్రయాణం మొదలు పెడతారు. ఇక్కడ నుంచి మొదలయ్యే ఈ నడక శరీరానికి ఒక పరీక్ష, మనసుకి ఒక శాంతి. సో ఎస్ఎస్డి టోకెన్ అంటే సర్వదర్శనం టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా మీరు అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. టోకెన్ ఉంటేనే వెళ్ళాలనే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, లేకపోయినా కూడా వెళ్ళచ్చు. పైన ఉచిత దర్శనం చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఇదే తలయేరు కొండు. తిరుమలకు వెళ్ళే మెట్ల మార్గంలో కనిపించే మొదటి పవిత్రమైన రాయి ఇది. ఇక్కడ అంజలి ఘటిస్తున్న ఆంజనేయ స్వామిని కూడా మనం చూడవచ్చు. భక్తుల నమ్మకం ప్రకారం కాలు నొప్పులు ఉన్నవారు ఈ రాయిని తమ మోకాల్లో ఆనిస్తే నొప్పి తగ్గుతుందని చెప్తారు. చాలామంది భక్తులు ఇక్కడ కాసేపు ఆగి భక్తితో ఈ గుండును తాకి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మీరు కూడా అలిపిరి వస్తే ఇక్కడ తప్పకుండా మీ మోకాలను ఆనించండి. నేను కూడా చేశాను. ఇప్పుడైతే నాకు ఎలాంటి నొప్పులు లేవు, బట్ ఫ్యూచర్లో రాకుండా ఉంటుందని నమ్ముతున్నాను. సో ఈ మెట్ల ద్వారా వెళ్తున్నప్పుడు మనకి స్వామివారి దశావతారాలు కనిపిస్తాయి. అలిపిరి మెట్లు మొత్తం పూర్తయ్యేలోపు దశావతారాలు మొత్తం మనకి దర్శించుకోవచ్చు. ఇదే మైసూరు గోపురం. అలిపిరి నడక మార్గంలో ఇది ముఖ్యమైన గుర్తుగా భావిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 250 మెట్లు పూర్తయినట్టు. సో ఇంకా చాలా నడవాలి. మనకి దారి మధ్యలో జంతువులు కనిపిస్తాయి, వాటికి ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది జంతువులకు ఎలాంటి ఫుడ్స్ పెట్టరాదని. గజేంద్ర మోక్ష
పురాణాల ప్రకారం గజేంద్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రార్థించగా స్వామి వచ్చి కాపాడాడు. అందుకే నిజమైన భక్తితో పిలిస్తే స్వామి తప్పకుండా కాపాడతాడని నమ్మకం. ఆల్మోస్ట్ చాలా అలసిపోయాము. ఇక్కడ వాటర్ కూడా తాగలేదు. ఎందుకో దాహం వేసి లెమన్ సోడా తాగుదామని తాగాము. చాలా వరస్ట్గా ఉంది. గ్యాస్ లేదు, ఏం లేదు, అసలు తాగి వేస్ట్. బట్ తప్పదు, తాగాలి, లేదంటే ఎలక్ట్రోలైట్స్ అన్నీ పడిపోతాయి. చాలా వరకు ఎవరు వాటర్ తాగకుండా తినకుండా వెళ్తారు. బట్ అలా అయితే వెళ్ళకండి, ఎందుకంటే ఏమన్నా అయితే ఎమర్జెన్సీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా ఏదైనా తాగండి మధ్య మధ్యలో, డ్రింక్స్ ఏమైనా. మ్యాక్సిమం సోడాకి ప్రిఫర్ చేయండి, ఏం తాగకండి, అక్కడ ఏం బాగోవు. వీలైతే భక్షప్పాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. చిన్నగా 10 రూపీస్ ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ మేమైతే చిరుతపులు ఉండే ఏరియాకి అయితే ఎంటర్ అయ్యాము. ఆ సైడ్ పిల్లర్లకి ప్రతి పిల్లర్కి పైన గోవింద నామాలు ఉంటాయి, చదువుకుంటూ వెళ్ళచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. కాళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి. ఒక్కో మెట్టు ఎక్కడం చాలా కష్టంగా అనిపించింది. అలాంటి టైంలో ఎదురుగా ఆ ఆంజనేయ స్వామి కనిపించాడు. ఒక్కసారిగా ఏదో తెలియని ఎనర్జీ వచ్చేసింది. అలసట అన్ని మర్చిపోయి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినట్టు అనిపించింది. ఆ అనుభూతి మాత్రం చాలా బాగుంది. సో మేమైతే ఆ హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న టీ స్టాల్లో టీ చాలా బాగుంది. బిస్కెట్ కూడా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అక్కడ. ఇక్కడ మమ్మల్ని టీడీ పోలీసులు ఆపేశారు. టైం అప్పటికే 8 దాటింది రాత్రి సమయంలో ఒంటరిగా పంపరు. చాలామంది వచ్చిన తర్వాతే గ్రూప్గా పంపిస్తారంట. ఎందుకంటే ఈ టైంలో చిరుత పులులు తిరిగే అవకాశం ఉంది కాబట్టి. ఒక్కసారి ఏదో తెలియని భయం అయితే వేసింది. కొంతసేపటికి భక్తులు చేరడంతో మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు పంపించారు. ముందు ఈ దారి 24 hours ఓపెన్ ఉండేదంట, కానీ ఇప్పుడు 6 AM టు నైట్ 10 PM వరకు మాత్రమే ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే వెళ్ళేటప్పుడు. ఇదే మోకాలిమెట్టు గోపురం. అలిపిరి నడక మార్గంలో ఇది చాలా ముఖ్యమైన ప్లేస్. ఇక్కడ మోకాళ్ళపై నడవడం అంటే మన అహంకారాన్ని వదిలి వినయంతో స్వామివారిని చేరుతున్నామని భావం. మీరు ఇక్కడికి వచ్చాక ఒక్కసారైనా మోకాళ్ళపై నమస్కారం చేసి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే మనకి ఆ 7 కొండల వెంకన్న స్వామి ఎదురుగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడితో మన అలిపిరి మెట్టు ప్రయాణం ముగిసినట్టే. మీ దగ్గర కొబ్బరికాయలు ఉన్న కుంకుమ, పసుపు, ఎలాంటి ఏ సామాన్లు ఉన్నా ఇక్కడనే అన్నీ వదిలేసేయాలి. ఎందుకంటే కొండ మీద కొబ్బరికాయలు కొట్టడానికి కానీ బొట్లు పెట్టడానికి ఏమి ఉండదు. ఇదే లాస్ట్ ప్లేసు. ఇక్కడ అన్నీ ఇచ్చేసి రావాలి. సో మనం కింద లగేజ్ కౌంటర్లో లగేజ్ డిపాజిట్ చేసాం కదా. సో ఇది అలిపిరి మెట్టు పైన రైట్ సైడ్లో మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో మనం ఆ రిసీట్ ఇక్కడ ఇస్తే మనకు 10-15 నిమిషాలలో మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఆ రూట్లో స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్లో వెళ్తే మనకు CRO ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి బ్యాక్ సైడ్లో మనకి సత్రాలు ఉంటాయి. సదం అంటారు, సత్రాలు అంటారు. ఇదే వెంకటాద్రి నిలయం. ఇది కొత్తగా కట్టిన బిల్డింగు. దీని చుట్టుపక్కల ఇంకా చాలా సత్రాలు ఉంటాయి. ఇక్కడ లాకర్స్ లేదా రూమ్స్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అదే ఆధార్ కార్డ్ మనకు ఫ్రీగా లాకర్ ఇస్తుంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఒకసారి ఒక ఆధార్ కార్డ్తో లాకర్ అనే రూమ్ కానీ తీసుకుంటే మళ్ళీ ఒక నెల వరకు మనకు అవకాశం అయితే ఉండదు. ఇక్కడ చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. దాదాపు మాకు లాకర్ రావడానికి గంట సమయం పట్టింది. ఇక్కడ హాల్స్, వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. గీజర్తో హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి. మళ్ళీ ఇందులో మనకి ఫ్రీ ఫుడ్, కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. మొత్తం ఫ్రీయే, మనకు ₹1 ఖర్చు కూడా ఉండదు. మొత్తం బడ్జెట్ ప్లాన్ మీకు ప్లాన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి ఇప్పటివరకు అయితే ₹1 కూడా ఖర్చు కాలేదు. అలిపిరి మెట్ల నుంచి ఇప్పటి వరకు అన్నీ ఫ్రీనే. ఇక్కడ ఫుడ్లో మనకి పప్పన్నం, పెరుగన్నం, ఒక చట్నీ బాగుంది. ఫుడ్ కూడా ఫ్రీయే, చాలా బాగుంది. ఉదయం 7 గంటల లోపే కళ్యాణ కట్టలో 5 కత్తర్లు ఇచ్చేసి స్నానం చేసి బయటికి బయలుదేరాము. అక్కడి నుంచి పుష్కరిణికి సుమారు 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. సో అందుకే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. జీప్ కూడా ఉంటుంది, కానీ ఒక్కొక్కరికి ₹50 తీసుకుంటారు. ఇదే స్వామి పుష్కరిణి. పురాణాల ప్రకారం ఈ పవిత్ర జలాన్ని గరుడు వైకుంఠం నుంచి తీసుకొని వచ్చాడని నమ్ముతారు. ఇది సాధారణ నీరు కాదు, స్వామివారి స్పర్శ ఉన్న పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పుష్కరిణిలో 2 బావులు ఉంటాయి. వాటిని వారాహి స్వామి దేవేరులుగా భావిస్తారని అంటారు. అందుకే ఈ ప్రదేశానికి ఇంకా ఎక్కువ పవిత్రత ఉంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి మనసుకు, శరీరాన్ని శుద్ధి చేసుకుని తర్వాత స్వామివారిని దర్శిస్తారు. ఈ నీటిలో మునిగితే పాపాలు తొలగి మనసుకు శాంతి కలుగుతుందని నమ్మకం. తిరుమలలో ఒక ముఖ్యమైన ఆచారం ఏమిటంటే, ముందుగా వారాహి స్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెబుతారు. దానికి కారణం ఏమిటంటే, పురాణాల ప్రకారం ఈ తిరుమల క్షేత్రం ముందుగా వారాహి స్వామికి చెందినదని, తర్వాత శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్థిరపడ్డాడని చెప్తారు. అందుకే మొదట ఈ క్షేత్రాధిపతి అయిన వారాహి స్వామిని దర్శించి ఆయన అనుమతితోనే వెంకన్న స్వామిని దర్శించుకోవాలనే సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఇది ఖచ్చితంగా మీరు పాటించాల్సిన ముఖ్యమైన నియమం. మేము ఆ వారాహి స్వామిని దర్శించుకున్న తర్వాత ఎదురుగా ఉన్న వెంగమాంబలో భోజనం చేయడానికి వెళ్తున్నాము. ఉచిత భోజనమే ఉంటుంది. టైమింగ్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ 8:30 to 10:30 వరకు టిఫిన్స్ పెడతారు. 10:30 నుంచి 4 వరకు అన్నప్రసాదం ఉంటుంది. మళ్ళీ 4 నుంచి 5 వరకు, అంటే ఒక గంట సేపు మనకు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 5 నుంచి 11 PM వరకు మళ్ళీ అన్నదాతం ఉంటుంది. వెంగమాంబ అన్నదానం వద్ద రోజు వేలాది మంది భక్తులకు వీళ్ళు అన్నదానం పెడతారు. ఇక్కడ ఆహారం చాలా బాగుంటుంది. రోజు ఒక వెరైటీతో చేస్తారు, చాలా బాగుంటుంది. నేను వీడియో తీస్తుంటే వెనకాల ఆంటీ నన్నే చూస్తుంది. బాబు వీడియో తీస్తావా లేదా అన్నం తింటావా అన్నట్టే చూస్తుంది అన్నట్టు.
చాలాసేపు గమనించింది. నేను వీడియో తర్వాత చూసుకున్నావు అవని. తిన్న తర్వాత మేమైతే బయటకు వచ్చినాం. మా దర్శనం టైమింగ్ మాకు 12 PM ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పటికి 11:30 అవుతుంది. సో ఆటోలో వెళ్దామా జీప్లో వెళ్దామా అనుకున్నాము, కానీ అతను 50 రూపీస్ పర్ హెడ్ అన్నారు. 1 km ఉంది డిస్టెన్స్ మాత్రం. మేము నడుచుకుంటూ వెళ్దాం, గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఒక 2-3 ఆటో వాళ్ళని అడిగాము, అందరు 50 రూపీస్ అని చెప్తున్నారు. తిప్పి కొడితే 1 కిలోమీటర్ కూడా లేదు, వెంగబామ నుంచి మనం సర్వదర్శనం కాడికి వెళ్ళే మార్గం. సో మేము గూగుల్ మ్యాప్స్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సేమ్ మనం వారాహి స్వామి టెంపుల్ నుంచి వెళ్ళొచ్చు, షార్ట్ కట్ ఉంటుంది. జీపులు మాత్రం వేరే రూట్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు వేరే రూట్ ఉంటుంది. ఒక 15 minutesలో మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఈజీగా. సో మాకు చెప్పులు లేవు, మేము ఎండల్లో ఉత్త కాళ్ళతో నడుస్తున్నాము. కాళ్ళు మాత్రం చాలా అసలు బీభత్సంగా వస్తున్నాయి, మండుతున్నాయి కూడా. ప్రతి అడుగుల వెంకన్న స్వామి గుర్తొస్తుంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఆ ఎండింగ్లో లెఫ్ట్ తీసుకుంటే మనకి సర్వదర్శనం వెళ్ళే, ఉచిత దర్శనంకి వెళ్ళే దారి ఉంటుంది. అదే మార్గంలో వెళ్ళాలి. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది, మీరైతే చూసుకొని వెళ్ళండి. చిన్నపిల్లలు ఉన్న, కొంచెం ముసలి ఉన్న ఎవరున్నా కూడా జీప్లో వెళ్ళండి. మ్యాక్సిమం నడుచుకుంటూ మాత్రం వెళ్ళకండి. సో మేమైతే దర్శనంకి ఎంటర్ అయ్యాము. మన లగేజ్ ఏదున్నా, ఫోన్స్ అయినా ఏమున్నా ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేసేయాలి. సో ఇలాంటి లగేజ్ కౌంటర్స్ ఇంకా 2 ఉంటాయి ముందు. మీరైతే లగేజ్ని అవాయిడ్ చేయండి, లోపలికి దర్శనానికి తీసుకెళ్ళకండి. ఫోన్స్ ఉన్నప్పుడు కూడా థర్డ్ కౌంటర్లు ఇవ్వండి. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండరు, ఇక్కడైతే చాలామంది ఉంటారు. గంటన్నర సమయం పడుతుంది ఆల్మోస్ట్. సో టైం వేస్ట్ చేసుకోకండి. ఎన్నో కష్టాలు పడి చివరికి ఆ వెంకన్న స్వామిని దర్శించుకున్న క్షణం, ఓం నమో వెంకటేశాయ, ఆ ఒక్క క్షణంతోనే నా అన్ని కష్టాలు పోయినట్టుగా అనిపించింది. స్వామిని కేవలం 8 సెకండ్లు చూసిన ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వచ్చాయి లోపల నుంచి. ఆ దివ్యమైన రూపం ఇంకా నా మనసులోనే తిరుగుతుంది. దర్శనం అయిన తర్వాత ఆనంద నిలయంలో కుడివైపున గోపురంకి విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆయన్ని దర్శించుకున్న తర్వాత పూర్తి దర్శనం అయినట్టుగా భావిస్తారు. కాబట్టి మీరు తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి ఈ విషయం మర్చిపోకుండా తప్పనిసరిగా ఆయన్ని దర్శించుకోండి. ఈ ప్లేస్లో మేము కొన్ని ఫోటోలు, వీడియోలు దిగేసి తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణం స్టార్ట్ చేసాము. జీప్లో వెళ్ళాము. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నాడు అతను. కానీ ఆ ప్రయాణంలో కనిపించిన ఆ సిటీ వ్యూ మాత్రం చాలా అందంగా ఉంది. తిరుపతి యాత్ర ఒక మంచి అనుభవంగా మిగిలిపోయింది. తర్వాత మాకు 6 o'clock మార్నింగ్ 6 AM కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంది. జనరల్ టికెట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. 210 రూపీస్ పడింది ఒకరికి. ఈ ప్రయాణం మొత్తం ఒక మధురమైన జ్ఞాపకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.